రేపు అందరికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. మీరు మాత్రం పెండింగ్లో ఉండిపోయాయి. సో మీరు ఎట్లా ముందు అడుగు వేయబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సార్ యాక్చువల్లీ మాకు గురుకులాలో అందరికీ ఇక్కడ జాబ్స్ వచ్చినాయి సార్ అందరికీ. సో కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే గవర్నమెంట్ అధికారుల చేతిలో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సార్. సో మేము చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసాము. అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము టెట్ చేసినాం సార్. బీటెక్ తర్వాత టెట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినారు. వాళ్ళే ఎగ్జామ్ అలో చేశారు. 1:2లో పెట్టారు, 1:1లో పెట్టారు. సో ఇప్పుడు ఫైనల్గా మాకు అపాయింట్మెంట్ కోసం కాల్స్ రావట్లేదు సార్. ఈరోజు మా ఫ్రెండ్స్కి అందరికీ కాల్స్ వస్తున్నాయి, మాకు రావట్లేదు సార్. సో ఇది నోటికాడి బుక్ అని అందుకున్నట్టు ఉంది సార్. యాక్చువల్లీ మాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మా బాధను. చాలామంది నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడ ఈరోజు వచ్చారు సార్. 7 గంటలకు మేము సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం సార్. అక్కడ కూడా మాకు కల్పిస్తాం, మేము చెప్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఫోర్ టైమ్స్ సార్ అక్కడికి వెళ్ళి. సో మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. దయచేసి సీఎం దృష్టికి మీరు మీడియా మిత్రులు తీసుకెళ్ళి మాకు ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పిస్తారని మా అందరి యొక్క ఆవేదన సార్. రేపు అందరికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. మీరు మాత్రం పెండింగ్లో ఉండిపోయాయి. సో మీరు ఎట్లా ముందు అడుగు వేయబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సార్ యాక్చువల్లీ మాకు గురుకులాలో అందరికీ ఇక్కడ జాబ్స్ వచ్చినాయి సార్ అందరికీ. సో కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే గవర్నమెంట్ అధికారుల చేతిలో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సార్. సో మేము చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసాము. అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము టెట్ చేసినాం సార్. బీటెక్ తర్వాత టెట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినారు. వాళ్ళే ఎగ్జామ్ అలో చేశారు. 1:2లో పెట్టారు, 1:1లో పెట్టారు. సో ఇప్పుడు ఫైనల్గా మాకు అపాయింట్మెంట్ కోసం కాల్స్ రావట్లేదు సార్. ఈరోజు మా ఫ్రెండ్స్కి అందరికీ కాల్స్ వస్తున్నాయి, మాకు రావట్లేదు సార్. సో ఇది నోటికాడి బుక్ అని అందుకున్నట్టు ఉంది సార్. యాక్చువల్లీ మాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మా బాధను. చాలామంది నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి ఇక్కడ ఈరోజు వచ్చారు సార్. 7 గంటలకు మేము సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం సార్. అక్కడ కూడా మాకు కల్పిస్తాం, మేము చెప్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఫోర్ టైమ్స్ సార్ అక్కడికి వెళ్ళి. సో మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. దయచేసి సీఎం దృష్టికి మీరు మీడియా మిత్రులు తీసుకెళ్ళి మాకు ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పిస్తారని మా అందరి యొక్క ఆవేదన సార్.